నా పేరు సుచరిత. మేము ఏపీఆర్ ప్రణవ్ యాంటీలియా బాచుపల్లి అసోసియేషన్ నుండి వచ్చామండి. మేమందరము అక్కడ నివసించేటటువంటి నివాసితులము. మొన్న 9వ తారీఖు ఉదయం 11:30 గంటలకు హైడ్రా వాళ్ళు వచ్చి మాకు ఇచ్చినటువంటి నోటీస్ పీరియడ్ 2 రోజుల్లోనే మా గోడ ఒకటి కూల్చేశారండి. ఇది అనాథరైజ్డ్ గోడ అని చెప్పి మాకున్నటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. అయితే అది గ్రీన్ జోన్ బెల్ట్లో ఉన్నటువంటి మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్సు, మా హై వోల్టేజ్ లైన్స్ అన్నిటినీ కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడ నుండి ఒక రోడ్డు నిర్మించడానికని చెప్పి అక్కడ వసతి కల్పిస్తూ ఆ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ తీసి పక్కన పడేయటం జరిగిందండి. మేమందరము మా కమ్యూనిటీలో ఉన్న మహిళలు అందరము అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి మళ్ళా వేసుకోవాలంటే అది సెల్ఫ్ మెయింటైన్డ్ ప్రాపర్టీ అండి. గడిచిన 12 సంవత్సరాలుగా మా డ్రైనేజ్ కానీ మాకున్న స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి వసతి మేమే మెయింటైన్ చేసుకుంటామండి. వాటిని పక్కకు తరలించుకునే అవకాశం ఇవ్వండి. ఏ అధికారులు మాకు మళ్ళీ ఇది చేసి పెట్టరని మేము చెప్పినా కానీ పోలీసులు వాళ్ళ ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేస్తా మా మహిళలందరినీ దౌర్జన్యంగా పక్కకు లాగి పడేశారండి. దీని గురించి మేము ఇక్కడ మానవ హక్కుల కమిషను మేము వినతిపత్రం సమర్పించినప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ షమీద్ అఖ్తర్ గారు మా యొక్క విన్నపాన్ని విని మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఏమంటే మా లైఫ్ టు ఆర్టికల్ 21 ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారం ద రైట్ టు లైఫ్, ద రైట్ టు ప్రాపర్టీ, ద రైట్ టు సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీ అండ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. బ్రతకటం అంటే కేవలం బ్రతకటమే కాదు, మనకున్నటువంటి గోప్యత, మనకున్నటువంటి సేఫ్టీ, మనకున్నటువంటి డిగ్నిటీ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించినవి అవన్నీ పరిరక్షించినప్పుడే ఆ రైట్ టు లైఫ్ అనేది సరిగ్గా అమల్లోకి వచ్చినట్టని చెప్పి జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారండి. సంబంధిత అధికారులకి, డీజీపీ గారికి, జీహెచ్ఎంసీ వాళ్ళకి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు. దీని గురించి వాళ్ళు అందరినీ రేపు ఏప్రిల్ 7వ తారీఖున వచ్చి వాళ్ళ రిపోర్టులను సబ్మిట్ చేయమన్నారండి. మీ మీడియా పక్షంగా మేము అడిగేది ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరందరూ 10 మందిలోకి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరిగించాలని మిమ్మల్ని అందరినీ ఈ పత్రికాముఖంగా అడుగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే హైడ్రా వాళ్ళు మా ఆడవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు శాంతియుతంగా మేము గోడ గురించి ఎటువంటి ఆందోళన చేయలేదండి. వాళ్ళు గోడ పడేశారు, ఆ గోడ గురించి ఎటువంటి ఆందోళన మేము చేయలేదు. మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే పక్కకు తీస్తున్నారో దాని గురించే టైం ఇవ్వమని అడిగినప్పుడు మహిళలను పక్కలకు లాగేసేసి ఆ ఫోటోలన్నీ తీసి హైడ్రా అఫీషియల్ సైట్లో రంగనాథ్ గారు పోస్ట్ చేశారండి. ఆయన పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ ట్రోలింగ్ అయిపోయి ఎవరెవరో వాటిని మళ్ళీ తిరిగి రీపోస్ట్ చేయటము, చాలా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, విపరీతమైనటువంటి హ్యూమిలియేషన్కి మేము గురయ్యామండి. ఎక్కడెక్కడ ఊరుల నుండి కూడా ఫోన్లు చేస్తున్నారండి. అందులో ఉంది మీరేనా, ఆ ఫోటోలో ఉంది మీరేనా, అలా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు మేము గౌరవనీయులైనటువంటి జడ్జి గారిని అడిగినప్పుడు ఇమీడియట్గా ఆ ట్రోలింగ్ ఆపేసేయాలా, ఆ ట్రోలింగ్ ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి కూడా సూచించారండి. కాబట్టి మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మా మహిళల భద్రతకి, మా మహిళలకు సంబంధించినటువంటి డిగ్నిటీ, మోడెస్టీకి సంబంధించినటువంటి ప్రతి చర్య తీసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుతున్నామండి.